ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్న బీఆర్ఎస్ డెడ్లైన్కు రేవంత్ రెడ్డి సర్కారు దిగొచ్చింది. నందిమేడారం పంప్ హౌస్లో శనివారం మధ్యాహ్నం 3 మోటార్లు ఆన్ చేసి 6538 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తోంది. నీళ్లు లక్ష్మీపూర్ పంప్ హౌస్కు చేరిన తర్వాత 2 మోటార్లు ఆన్ చేసి నీటిని వరద కాల్వ ద్వారా మిడ్మానేరు రిజర్వాయర్కు తరలించనుంది. ఎల్లంపల్లికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఇంజనీర్లు ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నందిమేడారం పంప్ హౌస్లోకి నీటిని విడుదల చేశారు. ఇంజనీర్లు నందిమేడారంలో 2 మోటార్లు ఆన్ చేసి నందిమేడారం చెరువు గుండా నీటిని ట్విన్ టన్నెల్స్ ద్వారా లక్ష్మీపూర్ పంప్ హౌస్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మొదట మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు నీళ్లిచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటి ఎత్తిపోతలు మొదలు పెడతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్లను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని, రైతులను ఆదుకోవడానికి వెంటనే రాజకీయాలు పక్కన పెట్టి పంపింగ్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లోయర్ మానేర్ డ్యాంలో ఎగువ గోదావరిలో ప్రవాహాలు లేవని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు మొదలు పెట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీలోగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తామే 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నీటి ఎత్తిపోతలు షురూ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కేటీఆర్ అల్టిమేటంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఎస్ఏ అనుమతించినందుకు కన్నెపల్లి నుంచి కాకుండా ఎల్లంపల్లి నుంచి 1-2 రోజుల్లో మొదలు పెడతామని వివరణ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయిమాధవి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అంటే 2 రోజులుగా ప్రాజెక్టుల బాట పడ్డారని చెప్పుతూ మొదటగా ఎల్ఎండి డ్యామ్ ను పరిశీలించారు. ఎల్ఎండి డ్యామ్ పరిశీలించి అంటే గతంలో తాను పరిశీలించినటువంటి ఎల్ఎండి డ్యామ్ అదే రోజు అంటే 12 టీఎంసీలు ఉండేది. కానీ ఈ రోజు 5 టీఎంసీలకు ఎందుకు ఇలా పడిపోయింది? దీనికి గల కారణం ఇది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పే రైతుకు ద్రోహం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గతంలో ప్రాజెక్టులన్నీ కూడా కలకలలాడుతూ కనిపించే ప్రాజెక్టులు వేల పోతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం మేడిగడ్డకు సంబంధించి ఆ చిన్న లోపాన్ని పెద్దగా చూపెట్టి నీళ్ళని కూడా సముద్రంలో కలిపే విధంగా చేస్తుందని వైపు మరోవైపు రైతుల పక్షపాతిగా నిలబడాలనే ఒక లక్ష్యంతో ఇటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ తో పాటుగా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ప్రాజెక్టులో పాటపడ్డారు. అంటే మొదటగా ఎల్ఎండి చూసిన తర్వాత తెల్లారి ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ చూసినటువంటి నేపథ్యం కన్నెపల్లి పంప్ హౌస్ కి స్పెషాలిటీ ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా లిఫ్ట్ చేస్తున్నట్టు దాని నుంచి ఇటు అన్నారం, తుందిల్లా, ఇటు ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, కొండపోచమ్మ, అన్నపూర్ణ, ఎల్ఎంతో పాటు మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో కోరారు. మరోవైపు లక్షల క్యూసెక్ల నీరంతా కూడా వృధాగా పోతుంది. దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు అతీతంగా అంటే రైతులను దృష్టిలో ఉంచుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యం ఒక అయితే మరోవైపు ఇటు అంటే పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా లక్షల క్యూసెక్ల నీళ్ళన్నీ కూడా సముద్ర పాలవుతున్నాయి. తప్పకుండా ఇది కనుక మీరు కనుక ఈ నీళ్ళు కనుక కాళేశ్వరం జిల్లాలో కనుక రైతులకు కనుక వదిలిపెట్టకుండా ఈ ప్రాజెక్టులు నింపకుండా ఉంటే మాత్రం ఆగస్టు 2 నాడు మాత్రం 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్ రైతు అక్కడికి వచ్చి మేమే ఆన్ చేస్తామని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యం నిన్న కనిపించింది సాయిమాధవి. ఈ నేపథ్యం ఒకేటైతే ఈరోజు చూసుకుంటే ఇటు నందిమేదారంలో 3 పంపులు, ఇటు గాయత్రిలో 3 పంపులను ఆన్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇది 3 పంపుల ద్వారా అంటే ఒక్కొక్క పంపు 3,150 క్యూసెక్లు వస్తుంది. దీన్ని రాజరాజేశ్వర బ్యారేజ్ కి తరలిస్తున్నారు సాయిమాధవి. అంటే ఫస్ట్ మొదటగా 1 పంపు ఆన్ చేశారు గాయత్రి, కానీ కొద్దిసేపటి క్రితం ఇంకొక 2 పంపులను కూడా ఆన్ చేశారు. అంటే మొత్తం మీద అయితే స్థానిక బీఆర్ఎస్ నేతలు చెప్పేది ఏంటంటే నిన్న ఇచ్చినటువంటి అల్టిమేటం అవసరం అనుకుంటే అసెంబ్లీలో కూడా దీనిపై మాట్లాడతామని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు 2 రోజులు కూడా ప్రాజెక్టుల బాట పట్టిన పరిస్థితులు ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకొని ప్రభుత్వం దిగి వచ్చి ఈ రోజు పంపులకు సంబంధించినటువంటి నీళ్లను వదిలిపెట్టిందని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు
నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున సంబరం అంటే సంబరం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను 2 రోజులు చేసినటువంటి పర్యటన నేపథ్యం, ప్రాజెక్టుల బాట పట్టిన నేపథ్యం దానికి సత్ఫలితం రైతాంగం కూడా చెప్తున్న నేపథ్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.